హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సంచారి. సో అమర్నాథ్ వెళ్ళడానికి ట్రిప్ స్టార్ట్ అయింది. సో మేము ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి ఫస్ట్ వెళ్ళి అక్కడి నుంచి శ్రీనగర్ ఫ్లై అవుతాం. అక్కడి నుంచి ఫస్ట్ ఇవాళ దాల్ లేక్లో స్టే, రేపు సోన్మార్గ్ అండ్ ఆ నెక్స్ట్ డే అమర్నాథ్ ట్రిప్కి అయితే స్టార్ట్ అవుతాం. సో ఫస్ట్ మనం ఇప్పుడు శ్రీనగర్ వెళ్ళడానికి అక్కడ దాల్ లేక్లో మా స్టే ఎలా ఉంటుంది అండ్ అన్నీ నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ చూపిస్తాను. సో జస్ట్ స్టే ట్యూన్ టు దిస్ వీడియో అండ్ వాచ్ ఇట్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ. సో ఇవాళ ఫస్ట్ మన స్టే అయితే దాల్ లేక్లో ఉంటుంది. సో అక్కడి నుంచి మనం బోట్ హౌస్ లేకపోతే వేరే హోటల్స్ ఏదన్నా ముందే బుక్ చేసుకోవచ్చు. బికాస్ అమర్నాథ్ యాత్ర అనేది మనకి టిపికల్లీ 2 to 3 months బిఫోర్ ఓపెన్ చేస్తారు. మిడ్ మార్చ్ అనుకోండి. సో మిడ్ మార్చ్ నుంచి మనం బుకింగ్ స్టార్ట్ చేయాలి కాబట్టి మనకి ఫ్లైట్ టికెట్స్ అవన్నీ అదే టైంలో బుక్ చేసుకోవడం వల్ల చాలా తక్కువ పడతాయి. సో రిటర్న్ వెళ్ళడానికి మాత్రం మీరు ఏం చేయాలంటే రిటర్న్ టికెట్స్ 2-3 days ఫీజిబుల్గా పెట్టుకోవడం చాలా బెటర్. ఎందుకంటే అక్కడ యాత్ర ఎలా ఉంటుందో అనేది మనకి ఎప్పుడు తెలీదు అండ్ ఏ టైంలో ఏం జరుగుతుందో అక్కడ వెదర్ చేంజెస్ వల్ల మనకు తెలియకపోవడం వల్ల మనం ఒక 2-3 days ఫీజిబుల్గా పెట్టుకోవడం అనేది చాలా బెటర్. సో ఫ్లైట్లో మ్యాగీ తిందామని ఆర్డర్ చేశాము. అది వాళ్ళు వాటర్ సరిగ్గా మిక్స్ చేయలేదో తెలీదు, ఏం తెలియదు, కానీ టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. జస్ట్ అవాయిడ్ మ్యాగీ ఇన్ ఫ్లైట్స్. శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఆర్ నాట్ అలౌడ్, ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ ఏరియా. సో మిలిటరీ ఇష్యూస్ వల్ల నాట్ అలౌడ్ టు రికార్డ్. సో మా ట్రిప్ July 14th స్టార్ట్ అయింది 2025 అండ్ ఇది కరెక్ట్గా ఒక 2 months ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్. సో మీరు చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ మిలిటరీ వెహికల్స్ అండ్ ఆల్ నార్మల్గానే శ్రీనగర్లో ఎక్కువగా ఉంటాయంట. అండ్ ఈ సిచ్యువేషన్ వల్ల ఇంకా ఎక్కువ ఉన్నాయి. చాలా వరకు మమ్మల్ని ఎందుకు ఈ టైంలో వెళ్ళొద్దు అది ఇది అన్నారు, కానీ రిస్క్ చేసి వచ్చాము. సో చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ లొకేషన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అలానే ప్రతి 10 meters-కి 20 meters-కి 2-3 మిలిటరీ పర్సన్స్ అయితే అక్కడ ఉన్నారు. అండ్ సేఫ్టీ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ వెదర్ విషయానికి వస్తే కంప్లీట్గా మొన్నటి వరకు చాలా ఎండలు ఉన్నాయంట. ఇవాళే ఎందుకో మరి ఇవాళ నుంచి వానలు స్టార్ట్ అయినాయి. సో చూద్దాం మనకి ఇప్పుడు అక్కడికి వెళ్ళాక దర్శనం, దేవుడు విగ్రహం మొత్తం కనిపిస్తుందా లేదా ఎలా ఉందో. ఇప్పటికే కొంచెం మ్యాక్సిమం 5 feet వరకే ఉందని చెప్పారు. ఈసారి ఎక్కువ రాలేదంట, కరిగిపోయింది అన్నారు. సో చూద్దాం, మన హోప్స్ అయితే విల్ కీప్ ఇట్ అలైవ్ అండ్ మూవ్ ఫార్వర్డ్.
సో కనిపిస్తుంది కదా జెమినీ, ఇదే మేము బుక్ చేసుకున్న బోట్ హౌస్ ఫర్ 2 days స్టే. సో ఇవాళ నైట్ ఇక్కడ మేము స్టే చేసి రేపు మార్నింగ్ ఇక్కడ బ్యాంకాక్ స్టైల్లో ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ మీనా బజార్. సో అక్కడ అది రేపు కవర్ చేసి అక్కడ ఏమన్నా షాపింగ్ చేసి దగ్గరలో ఇంకేమన్నా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటే అవన్నీ చూసి అక్కడి నుంచి మనం సోన్మర్గ్ స్టార్ట్ అవుతాం. సో లెట్ మీ షో యూ ఇన్సైడ్ అవర్ బ్యూటిఫుల్ బోట్ హౌస్. సో దట్స్ ఆల్ గైస్ ఇన్ దిస్ వీడియో. రేపు మార్నింగ్ మనం షికారా రైడ్ చేసి మీనా బజార్ వెళ్ళి అక్కడి నుంచి సోన్మార్గ్ వెళ్ళడం, సోన్మార్గ్లో మస్ట్ స్టే, అవన్నీ రేపటి వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, స్టే ట్యూన్డ్.